80% మేనేజ్మెంట్ చాలా మేనేజ్ బాగా చేసి 23 సంవత్సరాలు చేసిన యాక్టింగ్లో ఎప్పుడు ఇంత కష్టపడ్డది లేదు. ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్గా అంటే అన్ని పనులు అన్ని దాని మీద అంటే డైరెక్టర్ అంటే అసలు 24 క్రాఫ్ట్స్ ని అందరినీ డీల్ చేయాలి కదా, డీల్ చేయాలి. ప్లస్ టైమింగ్ ఉంటది. ఈ ఆర్టిస్ట్ వెళ్ళిపోవాలంటాడా, డేట్స్ లేవంటారు, అది అంటే చాలా ఉంటాయి టెన్షన్. డైరెక్టర్ అంటే అసలు అంత ఈజీ. అది కాక ఏంటంటే మొత్తం బ్లాకింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ కు క్రియేటివిటీ ఉంటుంది. మీరు ఇన్ని రోజులకి ఎందుకు ఆగారు కదా సార్ డైరెక్షన్ కోసం? ఆహా ఇప్పుడు వస్తుంది అందులో చేయాలనే మీరు ఆగినట్టు అనిపిస్తుంది నాకు. మీకు అనిపించింది ఇది కూడా కట్టే. చిరంజీవి గురించి మనం సినిమా మాట్లాడుకున్నాం, కానీ చాలా మందికి ఏంటంటే చిరంజీవి అనగానే మెగాస్టార్ చిరంజీవి గారు, జై చిరంజీవా అట్లా అనిపిస్తుంది. సో మీరు స్టోరీ విన్నారు, ఈ టైటిల్ అనుకున్నప్పుడు ఇది యాప్ట్ అనుకున్నారా, ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనుకున్నారా మీరు? మన కథకే చిరంజీవి చాలా రాజు గారు మీకు? నాకు స్టోరీ విన్నప్పుడు అంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఫన్ ఉంది, ఇంప్రూవైజ్ అవుతాయి, ప్లస్ ఇంకుంటే కామెడీ అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా వస్తుంది. మన షూటింగ్ మనం ఎక్కడ కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి అట్లీస్ట్ ఆర్టిస్టులు ఎవరికి కూడా అలా అనిపించలేదు, హ్యాపీగానే అయిపోయింది షూటింగ్ అంతా. నీ సంగతి నాకు తెలిసిన డైరెక్టర్ కాబట్టి. కానీ ఒకటే ఏంటంటే అంబులెన్స్ ట్రాఫిక్ లో అంబులెన్స్ ఇంకా ఫాస్ట్ ట్రాఫిక్ కదలట్లేదు సార్. కానీ అంబులెన్స్ నడిపారు అన్న, మొత్తం ఆయనే నడిపారు. అంటే అంబులెన్స్ బాగా నడుపుతారు, మామూలు గారు అయితే వెనకాల అంబులెన్స్ బాగా రావాలి, వెనకాల అంబులెన్స్ అది అంబులెన్స్ దగ్గర ధైర్యం వచ్చి ఉంటది. పర్లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? నమ్ముతాను. ఎవడైనా నమ్ముతారు. కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిల్లారంటే ఎవడొచ్చి అక్కడి నుంచి గిల్లేస్తాడని కాదు కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఐ బిలీవ్ నేను కర్మ అంటే హిందీ సినిమా కర్మ కాదు. ఈయన ఏదో ప్రిపేర్ ఇచ్చారు చెప్పండి. మీరు పక్క కూర్చున్నప్పుడు నర్వస్ సార్ యాక్చువల్గా. నేను ఏం మాట్లాడితే ఏమైతే అర్థమైతలేదు. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో కూడా నాకు ఫస్ట్ బజ్ పోస్టర్ తో బాగా వేషం గురించి చెప్పే టైట్లు లోగో వేషం గురించి చెప్పి ఆ వేషం గురించి చెప్పాలంటే క్యారెక్టర్ నిజంగా చెప్పున్నావి. నాకైతే డబ్బింగ్ ఎప్పుడు నాది నేనే నవ్వుకున్నా సార్, అంత నవ్వుకున్నా సార్ ఫస్ట్ టైం. మీ యాక్టింగ్ మీరు నవ్వుకున్నారు, ఇప్పుడు నవ్వుతుంది. నా డౌట్ జనం నవ్వరు. ఏ క్యారెక్టర్ నవ్వుకోలేదండి, ఆయన చూసి ఆయన నవ్వుకున్నాను. లేదండి అంటే ఫార్వర్డ్ చేసేసారు కానీ మిగతా అన్ని ఫార్వర్డ్ ఓన్లీ నాన్నది పెట్టారు. ఆయన షార్ట్స్ మాత్రమే డబ్బింగ్ చెప్పించి లేదన్నా కథ బయట చెప్పేస్తారు. ఒకటి ఈ కాలు కొద్దిగా ఆపరేషన్ అయింది సార్, కొద్దిగా లెగ్నెంట్ అయింది. ఈ కాలు ఒక మెట్టు మీద పెట్టలేను నేను. కరెక్ట్ గా నా షార్ట్ కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో. ఈ మెట్లు ఎక్కువ డైలాగ్ చెప్పాలి. ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదా అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు అన్న. యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాము. అంటే ఇప్పటి వరకు యముడు అనగానే యమగోళ, యమలీల ఎక్కువగా తెలిసిన సినిమా. కానీ మన దాంట్లో యముడు కూడా ఒక దేవుడే, పూజార్హుడు. అండ్ ఆయన సూర్య భగవానుడికి పుత్రుడు, శనిదేవుడికి సోదరుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తూ, ఇప్పటి వరకు ఎవరికి చెప్పని పాయింట్ ఇంకోటి ఏంటంటే, యమధర్మరాజుకి మన భారతదేశంలో 2 గుళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి మన తెలంగాణలో ఉంది. సో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం ఆ పాయింట్ని బయటకు తీసుకొస్తున్నాం అన్న. అంటే దేవుళ్ళ గురించి చెప్పేంత గొప్పలం కాదు, కానీ ఒక జనాలకు తెలియని ఒక కొత్త పాయింట్ని మనం చెప్తూ దాంతో పాటు ఒక స్టోరీని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు షూట్లో మీరు ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ. నేను అనుకోలేదన్నా నిజం అంత కుదురుతుంది అంత తొందరగా అని అనుకోలేదు, కానీ థ్యాంక్ యూ మా యాక్సెప్ట్ చేసినందుకన్నా. నిజంగా అన్న మీరు ఆ రోల్ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు పెరిగింది. ఏంటి చెప్తారా? కామెంట్ ఏం లేదు సార్, నిజంగా సార్. నేను ఏమడిగినా తెలుసా సార్, అన్న షూటింగ్ అంతా అయిపోయి ఇంకా కాస్ట్యూమ్ నేను తీసుకోవాలని అడిగాను సార్. మీ కాస్ట్యూమ్ అంటే మీ లుంగి కానీ అవన్నీ ఎంత భలే ఉండే సార్. సినిమా చూసారు? లేదు సార్, నేను డబ్బింగ్ లో యాక్చువల్గా షూటింగ్ ఉండే కదా సార్. నేను మీతో పాటు సంజయ్ నేను అందరం ఉన్నాం కదా సార్. ఆ లాస్ట్ 2 days చూశాను, నాకు కూడా హ్యాపీ అనిపించింది. మీకు ప్రతిదానికి హ్యాపీ అనిపిస్తుంది, టైటిల్ హ్యాపీ అనిపిస్తుంది, లోగోకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మన టీజర్ రిలీజ్ కంటే ముందు నాకు కలలో ఒక పెద్ద బుల్ లేచి అలా నడుస్తూ ఉంటే నేను షాక్లో చూస్తున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మన టీజర్ రిలీజ్, దానికి మంచి రెస్పాన్స్, అంత బ్లెస్సింగ్స్, చాలా హ్యాపీ. మీకు ఎప్పుడన్నా దేవుడు రిలేటెడ్ కళలు కానీ
ఏదైనా కోఇన్సిడెన్స్ ఇది దేవుడు మనకు చేశాడు అనే లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురైనా? జరుగుతాయి, చేస్తాం, రిజల్ట్ వస్తుంది. నాకు దేవుడు కల్లోకి రాడు కానీ నేను ఫ్లై అవుతుంటాను. ఫ్లై అవుతుంటారా? అంటే సీలింగ్ వెళ్ళి టచ్ అవటం, అలా కిటికీల బయటికి వెళ్ళి అలాగా బుద్ధ విగ్రహం మొత్తం అన్ని హైదరాబాద్ మొత్తం డ్రోన్ షాట్ ఉంటాను. టెన్షన్ వస్తుంటది. మా గురువు గారు అంటుంటారు, ఎప్పుడో మీరు ఒరిజినల్ గా పైకి లేచిపోయేలా ఉన్నారు గాలిలోకి. నా కళ్ళ కథలు వస్తాయి, సినిమా కథలు అన్నీ ఏవో ఒకటి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి, ఏదో ఆలోచన కళ్ళలో సీన్లు ఏవో వస్తాయి. ఒక తెలివి వచ్చి అదృష్టంగా తెలివి వచ్చిందంటే ఫోన్ రికార్డ్ చేసుకుంటా, లేదంటే చాలా మందికి అట్లా కళలో థాట్స్ వస్తూ ఉంటాయి మంచి మంచి. అవును, కళ్ళలో వచ్చినాయి కథల కింద రాసిన ఇద్దరు ముగ్గురు తెలుసు. చాలా సార్లు ఏంటంటే లేచిన తర్వాత 10 minutes తర్వాత మర్చిపోతాం చాలా వరకు కదా. తెలివి వచ్చిందంటే పడుకుని ట్రై చేసి వీలైనంత వరకు ఐ కీప్ ట్రైంగ్ టు రీకలెక్టెడ్ బ్యాక్ మొత్తం అంతా వీలైనంత గుర్తెచ్చుకొని రికార్డ్ చేసుకొని పక్కన. నాకు ఈ యాక్చువల్గా కళ అంటే గుర్తొచ్చింది. ఈ కాన్సెప్ట్ నాకు చిరంజీవి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, నేను ప్రసాద్ ల్యాబ్ ముందు నుంచి వెళ్తూ ఉంటే ఒక అంబులెన్స్లో ఒక మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. ఒక మనిషికి ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు బతుకుతాడో తెలిస్తే ఏమన్నా కొంచెం దానికి తగ్గట్టుగా ఏమన్నా ఏముండదు, తీరని కోరిక తొందరగా పోతాడు. అలా నాకు కనుక తెలిస్తే నేనేమన్నా చేయకుండా ఆగిపోయిన బకెట్ లిస్ట్ మొదలెట్టండి, ఏదో చేద్దాం.